విశాఖలో పేదోళ్ల కోసం ఓ వస్త్ర ప్రపంచం ఉందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే షాపింగ్ మాల్స్ను తలదన్నే రీతిలో వస్త్రాలు దొరుకుతాయి, అందులోనూ చౌకగా. ఇంతకీ ఈ పేదోడి వస్త్రలోకం విశాఖలో ఎక్కడ ఉందనేదేగా మీలో ఆసక్తి. అయితే ఈ కథనాన్ని చూడాల్సిందే. విశాఖలో చూడదగిన ప్రదేశాలలో బీచ్ ప్రథమ స్థానంలో ఉంటే మార్కెట్లలో మొదటి స్థానంలో నిలుస్తుంది పూర్ణ మార్కెట్. నగరంలో అన్ని వస్తువులు ఒకే చోట లభ్యమయ్యేది ఈ ఒక్క పూర్ణ మార్కెట్ లోనే. పేదవాడైనా ధనికుడైనా తనకు ఎక్కడా దొరకని వస్తువులను పూర్ణ మార్కెట్ కు వచ్చి కొనుగోలు చేయాల్సిందే. అందులో భాగంగానే ఈ మార్కెట్ కు ఆనుకొని ఉన్నది ఓ బట్టల మార్కెట్. ఇక్కడ దొరికే వస్త్రాలు బడా షాపింగ్ మాల్స్ ను తలదన్నే రీతిలో ఉండడం ఈ మార్కెట్ ప్రత్యేకత. డ్రెస్సులైనా చీరలైనా చిన్నారుల వస్త్రాలైనా ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా లభ్యమవడం ఈ మార్కెట్ కు ఉన్న ప్రత్యేకం. అలా అని తక్కువ నాణ్యతతో కారు చౌకగా బట్టలు అమ్మేస్తున్నారంటే ససేమిరా కాదండోయ్. నాణ్యతలో రాజీ పడని ధోరణిని ఇక్కడ వర్తకులు 5 దశాబ్దాలుగా అవలంబిస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నారు. ఈ వస్త్రాలను ముంబై, సూరత్, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుండి తీసుకువచ్చి ఇక్కడ తక్కువ ధరకు విక్రయిస్తున్నారు ఇక్కడి వర్తకులు. మరి నమ్మకమైతే అమ్మ, మరి బట్టలకే చావకైనా వస్తున్నామమ్మ, మరి అంతే. మానాడు పేదోడికి వస్తాం మేము. బట్టలు ఎలా కొన్నావు? ఏమైనా కొన్నాము 1000 రూపాయల బట్టలు. గౌన్లు కొన్నావా? ఎవరికి? గోవులు కొన్నాము, మనరాలకు కొన్నాము. మనరాలకి. ఎప్పుడు ఇక్కడే కొంటావా? ఎప్పుడు ఎక్కడే కొన్నాం. ఇక్కడే కొంటాం. ఈ పందెం పుల్లల సందులోక మొట్టమొదట పూర్ణ మార్కెట్ 1935లో ఆవిర్భవించిందని చెబుతున్నా ఎక్కువ మంది ప్రజలకు చేరువైంది 1960లోనే. నిత్యావసర సరుకులు, కాయగూరలు దొరికే ఈ మార్కెట్లో 1970లో 1-2 దుకాణాల్లో వస్త్రాలను విక్రయించడం ప్రారంభించారనేది ఇక్కడి వర్తకుల మాట. అయితే మార్కెట్లో దుకాణాల సంఖ్య పెరగడం, జనాలతో రద్దీగా మారడంతో 1975లో ఇక్కడ నుండి బట్టల దుకాణాలను మార్కెట్ కు ఆనుకొని ఉన్న పందెం పుల్లల సందు ప్రాంతానికి తరలించేవారు నాటి మున్సిపల్ అధికారులు. దీంతో ఈ మార్కెట్ పూర్ణ మార్కెట్ పేరుతో పాటు పందెం పుల్లల సందు మార్కెట్ అని పిలవడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మార్కెట్లో 100కు పైగా బట్టల దుకాణాలుండగా వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు 500 మందికి పైమాటే. కళ్ళు మిరిమిట్లు గొలిపే డిజైన్లు, వర్క్స్ తో మహిళలను ఆకర్షిస్తున్న ఈ మార్కెట్ లో 100 నుండి 2000 రూపాయల వరకు అన్ని వర్గాల వారికి వస్త్రాలు అందుబాటులో ఉండడం ఈ మార్కెట్ గొప్పతనం. పండుగలైనా, పూజా కార్యక్రమాలైనా అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ దొరుకుతాయి. అంతేకాదు ఏ లేటెస్ట్ డిజైన్స్ అయినా, మోడల్స్ అయినా వస్త్ర ప్రియులకు చేరేది ఈ మార్కెట్ ద్వారానే అంటే ఆశ్చర్యమేస్తుంది కదూ. ధర కూడా ఇతర మాల్స్ తో పోలిస్తే సగానికి సగం వ్యత్యాసం కనిపిస్తుంది. ఇది ఎవరి ద్వారానో విన్న మాటలు కాదు, స్వయంగా ఈ మార్కెట్ కు వచ్చి చిన్నారుల వస్త్రాలు కొనుగోలు చేస్తున్న మహిళలు, వారికి ఆ వస్త్రాల గురించి వివరిస్తున్న ఓ చిరు వర్తకుడి మాటలు మీరే చూడండి. అప్పుల్లో మేము ఎక్కువ రేట్లు కదా, అక్కడ బేరాలు ఏమి ఉండవు. ఇక్కడ మాలాటోళ్ళ కంటే ఇక్కడ తక్కువ రేట్లు దొరుకుతాయి. మేము అడిగిన రేట్లు వాళ్ళకి కడితే ఇస్తారు. అందుకే ఎప్పుడు ప్రతి సంవత్సరం క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తుంటాం. పిల్లల పుట్టినరోజులు ఏంటి, పెళ్ళిళ్ళు ఏంటి, ఏ ఫంక్షన్లు అయినా ఇక్కడికి వచ్చి కొంటాం. మేము పండగలకి వస్తాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగలకి, పిల్లల పుట్టినరోజులు, ఏ ఫంక్షన్లు అయినా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. రేటు బాగుంటుంది. ఈ మార్కెట్కి ఎప్పుడు ఎన్నాళ్ళు ఏంటంటే ఏ 10-15 సంవత్సరాల నుండో వస్తున్నాం. పిల్లలు మేము వస్తున్నాం. వాళ్ళు కూడా వచ్చేవారు, మరి వాళ్ళు బట్టే మేము వస్తున్నాం. ఇప్పుడు మా అమ్మగారి క్వాలిటీ ఎప్పుడు మోడల్స్ బాగుంటాయి. షాపులు ఇదే మోడల్ మేము అడిగి బేరాలు ఏమి ఉండవు. ఇక్కడ మోడల్స్ బాగుంటాయి, రేటు కూడా మాకు కుదిరినట్టు వాళ్ళు ఇస్తారు. క్వాలిటీ బాగుంటుంది. పూర్ణ మార్కెట్లోని పేదవాళ్ళకి కొంచెం బట్టలు బాగా ఉంటాయి. మేము ఎప్పటి నుండో ఇక్కడే వ్యాపారం ఇక్కడే కొంటున్నాము. క్వాలిటీ కూడా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ తరం నుండి మా దాకా కూడా వచ్చింది. మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. బయటికి దీనికి ఇప్పుడు పెద్ద పెద్ద షాపుల్లో మేము కొనుక్కోలేకపోతున్నాం. ఇక్కడైతే క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ చాలా చాలా తేడా ఉంటుంది.
వెయ్యి కాదు, ఇంక 1000 ఇక అక్కడ 1000 రూపాయలకి వచ్చింది, ఇక్కడ 500కి వస్తుంది. బాగుంటుంది. సరే, భవాని. అంటే తక్కువ రేటుకి వస్తే మంచి మోడల్స్ వస్తాయి కాబట్టి పేదలకైనా తక్కువలో ఉంటాయి మాట. దూరం నుంచి వచ్చింది మనకి తక్కువలోని పందుపుల సందులో చీప్గా బెట్టని దొరుకుతాయి. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి మనం ఎలాగో కొనలేమని పందుపుల సందులో తక్కువకి వస్తాయి మాట. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఇన్ని 100 షాపులు ఉంటాయి, 100 షాపులో కూడా తక్కువకి ఇస్తారన్నమాట. అందుకే పేదలకి నమ్మకం మాట ఇక్కడ. అదే కాకుండా నూనె డబ్బాలు ఏమైనా కావాలంటే తక్కువలో మెయిన్ రోడ్లోనే ఉంటాయి కాబట్టి వస్తారు మాట. అంతే మేడం. మేము పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది మేడం. 12 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాం. మేము అందరూ కలిసిమెలిసి అందరూ ఒకటే మాట. ఇక్కడ అందరూ పేదవాళ్ళు వస్తారు మేడం. పేదవాళ్ళు మన ఎవరైనా షోరూమ్కి వెళ్ళని వాళ్ళు వస్తారన్నమాట ఇక్కడికి. పందుపుల సందులో ఎందుకంటే షోరూమ్కి వెళ్ళి అంత బడ్జెట్లో మనం కొనలేం. అందుకే తక్కువలో పందుపుల సందులో వస్తాయి కాబట్టి ఇక్కడికి వస్తాం మేడం. అంతే. ఇలా పూర్ణ మార్కెట్లో బట్టల దుకాణాలన్నీ దినదినాభివృద్ధి చెందుతూ 10-15 ఏళ్ల క్రితం వరకు కోట్లలో వ్యాపార లావాదేవీలు జరిగేవి. కాలక్రమేణా నగర అభివృద్ధిలో భాగంగా వస్త్ర దుకాణాలు వెలిశాయి. వీటితో పాటు బడా షాపింగ్ మాల్స్ రావడం, ఆ తరువాత కరోనా మహమ్మారి చుట్టేయడంతో ఆ ప్రభావం పూర్ణ మార్కెట్ బట్టల వ్యాపారంపై పడింది. దీంతో వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తరువాత ఆన్లైన్ షాపింగ్ కూడా జోరందుకోవడంతో ఒక్కసారిగా ఈ మార్కెట్ చతికిల పడింది. అయినా కొందరు వినియోగదారులు పండుగల కోసం పందెం పుల్లల సందు బట్టల మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారని వర్తకులు చెబుతున్నారు. ఏదైనా కస్టమర్ దేవుళ్ళు ఆదరిస్తే మళ్ళీ ఈ పేదోడి బట్టల మార్కెట్ కు పునర్వైభవం వస్తుందని ఆశిస్తున్నారు వ్యాపారులు. నా పేరు వానపల్లి సోమశంకరరావు అండి. ఇది పూర్ణ మార్కెట్ పందుబల సందు. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళకి వస్త్రాలు ఎంతో చౌకగా దొరుకుతాయి, బేరాలు ఆడి కొనుక్కోవడం. అదే కాకుండా పూర్వకాలంలో ఇక్కడ పంచుల షాపులు, తెల్లతో వాళ్ళు పూజలకు కావాల్సినటువంటి సామాలు, వస్త్రాలు ఇటువంటివన్నీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ మా తాతల కాలం నుంచి ఇక్కడ ప్రాచుర్యం పొందింది. దీన్ని మేము కొనసాగిస్తున్నాం. మాకు వేరే వృత్తి ఏది అలవాటు లేక ఇక్కడే ఉంటున్నాం. ఈ పందుబల సందు దినదినాభివృద్ధి చెంది పెద్ద షాపులు అవి రావడం వల్ల, మాల్స్ రావడం వల్ల మాకు కొంచెం బిజినెస్లన్నీ కూడా గత 10 సంవత్సరాలుగా తగ్గాయి. దీంట్లో భాగంగా మేము చిన్న వస్తువులే అమ్ముతున్నాం కాబట్టి తువ్వాళ్ళు, పంచుల షాపులు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఎప్పుడో మూలలు పెట్టుకోవడానికి చాలామందికి ఇక్కడ ఉపయోగపడే వస్తువులు, చాలా పురాతనమైనటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది. ఆ విధంగా మేము అందరం కలిసి ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నాం. కానీ గత 7-8 సంవత్సరాలుగా కూడా ఇక్కడ కొంచెం తగ్గింది. దానికి మీ టీవీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, మాలాంటి వాళ్ళని కూడా వర్తకుల్ని, కస్టమర్ దేవుళ్ళు ప్రోత్సహించాలని మరీ కోరుకుంటున్నానండి. మీరు మీ అనుభవం బట్టి చూసుకుంటే అసలు ఎందుకు ఈ మార్కెట్ తగ్గిపోయింది? అంటే ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ రావడం వలన? ఆన్లైన్ షాపింగ్ రావడం, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్కి అలవాటు పడిపోవడం, ప్రతి ఒక్కరు క్వైట్ కామన్ పీపుల్ కూడా ఆన్లైన్కి అలవాటు పడిపోవడం వలన ఇక్కడ బిజినెస్లు మందగించేయండి. దాంతో మేము గత కొన్నాళ్ళుగా సఫర్ అవుతున్నాం. గత 3 నెలలుగా అయితే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎందుకంటే మ్యారేజ్ చేసిన అది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ ఎక్కువగా వచ్చే జనం ఏంటంటే బేరమాడి కొనుక్కోవచ్చు, చౌకగా దొరుకుతాయి. ఆ ఒక్క యాక్సెప్ట్ తోటి మేము ఇలాగా ఇక్కడ లోకల్లోనే కొనుక్కుంటామండి. ద్వారపూడి దూరం నుంచి వస్తారండి. మధురవాడ నుంచి వస్తారు, ఆర్లవ్ నుంచి వస్తారు, ఎన్ఏడి నుంచి వస్తారు, కొంతమంది అనకాపల్లి నుంచి వస్తారు. ఎందుకో పాతకాలం ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఆ జనాలు పండగ టైంలో మనకి కనిపిస్తున్నారండి. ఉత్తప్పుడు కనపడడం తక్కువగా ఉంది. పండగలప్పుడు ఏదో వ్యాపారం అవుతుంది, పండగల తర్వాత కొంచెం తగ్గుతుంది బాగా. ఆ పండగలు ఉన్న 4 రోజులు వ్యాపారం అటు ఇటు అవుతుంది. ఈ సంవత్సరం దసరా అయితే అస్సలు వ్యాపారం అవ్వలేదండి. మరి ఎందువలనో తెలియదు. పందెం పుల్లల సందు అంటే ఒక ముద్ర పడిపోయింది పేదోడి గుండెలో. అవును. అసలు ఏంటి ఇంతగా ఆకట్టుకోవడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ అందరికీ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాలు కూడా అందుబాటులో తక్కువ రేట్లు అన్నీ కూడా సమకూర్చుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తాం అన్నమాట. మొత్తం ఇక్కడ వర్తకులందరూ కూడా
ఏదో చిన్న లాగుల నుంచి బాడీల వరకు లాల్చీలు, పంచులు, అది షోరూంలో కూడా దొరకని వెరైటీ మన సందులో దొరుకుతుంది అనమాట. ఇప్పుడు సిఎంఆర్ కానీ, లక్కీ కానీ, షాప్ మాల్స్ కానీ లేని వెరైటీలు ఈ సందులో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పూర్వం నుంచి మా పెద్దవాళ్ళకి తర్వాత చిన్నవాళ్ళకి కావాల్సిన వెరైటీ అన్నీ కూడా వీళ్ళకి ఒక అవగాహన ఉంది. ఏ టైంలో, పండుగ టైంలో ఏ వెరైటీ కావాలి, పండుగలకి ఏ వెరైటీ కావాలి, ఉగాదికి ఏది కావాలి, ఇలా కొన్ని పండుగలకి ఏ వెరైటీ కావాలి, ఈ మార్కెట్లో కొంచెం అనుభవమైన వాళ్ళకి ఒక అవగాహన మీద ఆ వెరైటీస్ అన్నీ ఆ టైంకి సమకూర్చుకొని పెడతాం. దాని మీద అందరూ కూడా ఈ మార్కెట్ వస్తే ఆ వస్తువు దొరుకుతుందని ప్రత్యేకత వస్తారన్నమాట. ఇటు యారాడ, అటు పెందుర్తి, అటు కొత్త వలస, ఇది మొత్తం ఇంచుమించు 50 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంటారు ఈ సందుకి. అసలు ఎప్పుడు ఏర్పడింది మార్కెట్? ఈ మార్కెట్ ఇంచుమించి 60-62 పూర్ణ మార్కెట్లో చిన్న షాపులు ఉండేవమ్మా. అది కొద్దిగా టైట్ అయిపోయిందని చెప్పేసి అప్పుడు ఎవరో కమిషన్ వచ్చిన తర్వాత ఆ షాపులను తీస్తే ఇందులో ఫస్ట్ మేము వచ్చాం. ఆ తర్వాత ఒకరు అలాగే ఇప్పుడు 100 షాపులు పైన అయ్యాయి అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ సంవత్సరం అయింది? ఇక్కడికి వచ్చేటప్పటికి 83లో ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇది 62లో లోపలే ఉండి చిన్న బడ్డీలాగా ఉండి అనమాట. చిన్న బడ్డీలో 20 కొట్లు ఉండి, ఆ బడ్డీలో ఏదో తక్కువ రేటు 10 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు చీరలు, 2 రూపాయలు తువ్వాళ్ళు, ఇలాగ ఈ తక్కువ ఆ రోజుల్లో అంత తక్కువ రేట్లు ఉండేవి అనమాట. ఒక షర్టు ప్యాంట్ 5 రూపాయల్లో, ఒక బిస్కెట్ ముక్క 5 రూపాయలు, ప్యాంట్ ముక్క 6 రూపాయలు, ఇలా ఈ రేట్లో అమ్మేవారు అప్పట్లో. అలా దాని మీద ఇక్కడ ఈ రకాలన్నీ కూడా సమకూర్చుకొని అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మాల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా ఈ శారీస్ వెరైటీ అయితే కూడా ఇప్పుడు అంత పిల్లలు కదా, ఇప్పుడు పాత వాళ్ళని తగ్గారు. ఈ పిల్లల మీద అంతా కొత్త పాత రోతలాగా ఏంటంటే వీళ్ళందరూ మాల్స్కి ఇప్పుడు పెద్దలందరూ కొద్దిగా తగ్గారు. ఇప్పుడు మార్కెట్ రావడానికి ఇప్పుడు అంత పిల్లలు, దాని మీద కొద్దిగా మార్కెట్ డల్ అయింది మొత్తం మీద. పెద్దవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు మటు వస్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు రాలేని పరిస్థితిలో పిల్లలకి ఏంటంటే షోరూమ్ కావాలా, మంచి వాళ్ళకి ఇది ఉండాలి, వెరైటీగా ఉండాలి. కొరపోయినా అది బాగుంది మాల్కి వెళ్ళాం, అది కొనుక్కోనని చెప్పి ఒక ఇది అనమాట. అది అని చేత టర్నోవర్ ఏముందంటే ఇక్కడ ఏదో 2-3 స్టాఫ్ మెయింటెనెన్స్ చాలనే భావంతో ఇక్కడ వ్యాపారం చేస్తాం. పెద్ద టర్నోవర్లే ఉన్నాయి. 100 షాపుల దాకా ఉంటాయి. మంచి 100 షాపుల దాకా లోపల రెడీమేడ్ క్లాత్ ఏ చిన్న అన్నీ కలిపి ఉన్నాయి. ఏదో ఏ కూడా తగ్గట్టు మాకు 2-3 స్టాఫ్, మేము అలా బతికినట్టు ఏదో కొంచెం అలా మెయింటెనెన్స్ ఒక ఉంటారండి. మొత్తం 300 మంది ఇలా ఉంటారు. 300 మంది ఉంటారు స్టాఫ్. ఏదో అందరికీ ఏదో అక్కడ పని కల్పిస్తూ ఇంకా ఎక్కువ ఉండరు. కొంచెం 2-3 సంవత్సరాలు బిజినెస్లు పెద్దగా లేవు, తగ్గాయి. ఈ మాల్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ బిజినెస్లు తర్వాత ఇవన్నీ కొంచెం మరి డోర్ డెలివరీలు ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా తగ్గింది. ఒకప్పుడు టర్నోవర్ బాగా ఉండేది అనేవారు. ఒక 10 సంవత్సరాల క్రితం బాగా టర్నోవర్ ఉండేది, బాగా రద్దీగా. ఐడియా లేదు తల్లి, ఐడియా లేదు. టర్నోవర్ ఏందో ఒక షాప్కి ఏదో ఒక్కొక్క కొట్టుకి ఏదో తక్కువ అనమాట. ఏదో అంటే పెద్దగా నాకు ఐడియా లేదు. ఏదో ప్రతిరోజు ఏదో మెయింటెనెన్స్ వస్తే చాలని భావంతో ఇక్కడ వ్యాపారం చేస్తాం. పెద్ద లాభం గురించి ఆశించుకుంటా ఏదో తక్కువ 5%, 6%, 7%, 10% లోపునే మాల్స్ ఉన్నాయంటే వాళ్ళు ఏవి ప్రాఫిట్ వేసుకుని మరి వాళ్ళకి స్టాఫ్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి. అది విశేషం మాట. అది పట్టు కూడా ఇక్కడ దొరుకుతుంది అంటారు. పట్టు దొరకదండి. పట్టు ఇమిటేషన్లో దొరుకుతాయి. పట్టు మాత్రం మరి షాప్ మాల్స్ దొరుకుతాయి అనమాట. ఫస్ట్లో కూడా పెద్ద లేదు తల్లి, లేదు పెద్ద పట్టు ఇమిటేషన్ ఉంటాయి. ఇమిటేషన్ తప్ప ప్యూర్ పట్టు ఉండదు. ప్యూర్ పట్టు కంకటాల మరి సిఎంఆర్ తర్వాత లక్కీ కొంచెం పెడతారు. అంతగా షాప్ మాల్స్ కాబట్టి వాళ్ళకి అక్కడ ఆ కస్టమర్స్ వస్తారు. అవి కొన్ని కస్టమర్స్ ఈ సందులో రాలేరు. అది మార్కెట్ కొంచెం డల్గా ఉంది తల్లి, డల్గా ఉంది. ఎందుకంటే పెద్దగా బిజినెస్లు ఏదో మెయింటెనెన్స్ చేసి అలాగా ఏదో మరి ఇది లేక చెయ్యాలని దీంతో మన స్టాఫ్ మెయింటెనెన్స్ మనం వస్తే చాలు అనే భావంతో అలాగా నడిపిస్తున్నారు. లేదు మా పిల్ల ఒక అబ్బాయి, మాకు 3 అమ్మాయిలు ఇక్కడే ఉంటున్నారు. అబ్బాయి కూడా ఇదే చేస్తున్నారు అనమాట. అది ఇద్దరు కలిసి ఉంటాం. అది ఏది ఏమైనా తక్కువ లాభాపేక్షతో పేదవాడికి ఉపాధి కల్పిస్తూ వర్తకం సాగిస్తున్న ఇలాంటి బట్టల వ్యాపారులు, వారిపై ఆధారపడి బతుకుబండి లాగిస్తున్న కార్మికులపై కార్పొరేట్ పడగ విప్పడం దారుణం. అయితే రానున్నది పండుగల సీజన్, అందులోనూ పెద్ద పండుగలు క్రిస్మస్, సంక్రాంతి కావడంతో ఈ ఏడాదైనా తమ వ్యాపారాలు కాస్త మెరుగుపడతాయేమోననే ఆశతో ఎదురు చూస్తున్నారు వర్తకులు.